భూమికి గుర్తింపు కూడా ఇయ్యని పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే పట్టా పాస్బుక్ మెదక్ గ్రామంలో ఒక ప్యారానగర్ అనే మెదక్ జిల్లాలో ఒక ప్యారానగర్ అనే గ్రామం ఉంటది. ఆ గ్రామంలో ఎవరికి కూడా ఇంతవరకు పట్టా పాస్బుక్ ఇవ్వలేదు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా. 75 సంవత్సరాల నుంచి అంత ఇదిగా ఉందండి ఆ ఊరు. అసలు ఆ ఊరి గ్రామానికి రోడ్డే లేదు 70 సంవత్సరాల నుంచి. ఆ గ్రామం అసలు నా దగ్గరకు వచ్చారు ఒక సందర్భంలో. వస్తే వాళ్ళతో నేను జాతీయ బీసీ కమిషన్ వేయించి అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ని పిలిచి ఆ గ్రామ పరిస్థితి ఏంటి అని మనం క్వశ్చన్ చేస్తే, హియరింగ్ నిర్వహిస్తే, అప్పుడు కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించి ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికి కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి కమిషన్కి చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చి జాతీయ బీసీ కమిషన్కి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ బీసీ కమిషన్ పవర్. అంటే ఇప్పుడు ఆ ఊరికి మరి రోడ్లు అవన్నీ సౌకర్యాలన్నీ ఆ ఊరికి దాదాపు అన్ని సౌకర్యాలు అయిపోయినాయి అమ్మ. ఇట్లా బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇట్లా ఉంటది. ఇప్పుడు ఏ బీసీల పైన కూడా అనవసరంగా పోలీసు కేసులు పెడతారు. బీసీల మీద ఎందుకు పెడుతుంటారు అట్లా అనవసరంగా? చెప్తున్నాను, బీసీలకు 50% దేశ జనాభాలో భారతదేశంలో సగం మంది బీసీలే అమ్మ. కాబట్టి ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతారు. ఇప్పుడు బీసీ విద్యార్థులు కానీ ఇట్లా బీసీ రైతులు కానీ, ఇప్పుడు రైతులకు చాలా మంది అధికారులు పట్టాలు ఇవ్వాలన్నా పాస్బుక్లు ఇవ్వాలన్నా ఇట్లా ఇబ్బందులు పెడుతుంటారు అనమాట. అంటే బీసీలు అధికంగా ఉన్నప్పుడు వాళ్ళది డామినేషన్ ఉంటుంది కదండి, ఎందుకు వాళ్ళకి సఫర్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రైతులందరూ బీసీలే అమ్మ, మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మెజార్టీ రైతులందరూ కూడా బీసీలే. ఈ రెవెన్యూ సమస్యలు చాలా ఎదురైతాయి అనమాట. వీళ్ళని రైతులను పట్టించుకోరు అధికారులు. జిల్లా కలెక్టర్లు అయితేంది, ఎంఆర్ఓలు అయితేంది, ఆర్డీఓలు అయితేంది, అందరని కాదు 90% అధికారులు. మరి అంతగా రైతుల కోసం కృషి చేస్తున్న బీజేపీ ఉన్నప్పుడు మరి పంజాబ్ లో ఎందుకు అన్ని సంవత్సరాల పాటు గొడవలు చేశారు రైతులు? కొన్ని దిక్కుల గొడవలు చేస్తారు. నేను అందుకే చెప్తున్నా, జాతీయ బీసీ కమిషన్ అన్నది ఏర్పడ్డ తర్వాత ఈ ఇబ్బందులు దేశంలో 100% అంటే ఒకేసారి పూర్తిగా తొలగిపోయేది కూడా. దాదాపుగా ఏ బీసీకి ఇబ్బంది కలిగినా, ఏ బీసీ విద్యార్థికి ఇబ్బంది కలిగినా, ఏ ఉద్యోగికి ఇబ్బంది కలిగినా, అంటే ఉదాహరణకు ఒక బీసీకి రిజర్వేషన్ రావాలి. బీసీకి రిజర్వేషన్ రావడంలో ఆ బీసీకి బదులు ఓసీకి రిజర్వేషన్ అమల్లో పై స్థాయి అధికారిగా పోస్టింగ్ కల్పించారనుకోండి, ఈ బీసీ ఉద్యోగి కోర్టుకు వెళ్తే రిటైర్డ్ అయిపోతాడు. కానీ ఇప్పుడు అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు ఏదైతే బీసీ కమిషన్ ఏర్పాటు చేసిర్రో ఇప్పుడు అవసరం లేదు. ఆ బీసీ ఉద్యోగి నేరుగా బీసీ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్నట్టయితే 2-3 హియరింగ్లలో దాన్ని క్లియర్ చేసి ఆ చట్టబద్ధంగా వాళ్ళకు రావాల్సింది, న్యాయబద్ధంగా వాళ్ళకు రావాల్సింది వెంటనే అమలు జరుగుతుంది అనమాట. అది బీసీ కమిషన్ యొక్క గొప్పతనం. అట్లా ఉద్యోగులైతేంది, బీసీ ఉద్యోగులైతేంది, బీసీ విద్యార్థులైతేంది, ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా బీసీ కమిషన్ వాడుకునే చాలా రకాలుగా ఉంటుంది. ఇంకో విషయాన్ని కూడా మీకు కమిషన్ విషయాన్ని కూడా నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తా. మన జూబ్లీ హిల్స్ లో అండి, మాదాపూర్ జూబ్లీ హిల్స్ లో సిటీ సెంటర్ లో సర్వే నెంబర్ 32లో ఒక ప్రగతి నగర్ అనే గ్రామం ఉంది. ఒక ప్రగతి నగర్ అనే బస్తీ ఉన్నది. మీరు గూగుల్ మ్యాప్ లో ఇప్పుడు కొడితే ఆ ప్రగతి నగర్ అనే మ్యాప్ మనకు కనపడుతుంది. కానీ రాత్రికి రాత్రి అక్కడ గ్రామం లేదండి. లేదా? రాత్రికి రాత్రి ఎట్లా సాధ్యం? టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం జరిగింది. అక్కడికి ఒక మీడియా రాలే, అక్కడికి ఒక పేపర్ వాళ్ళు రాలే, అక్కడికి ఒక టీవీ వాళ్ళు. ఏ సంవత్సరంలో జరిగింది? ఒక 4 సంవత్సరాల కింద మాట నేను చెప్పేది. 4 ఇయర్స్ బ్యాక్. ఈ రోజు మీరు చూసినా ప్రగతి నగరం మ్యాప్ లో మీకు కనపడుతుంది. కానీ అక్కడ ఉందా ఇప్పుడు? లేదా? లేదు. కబ్జాదారులు ఆ యొక్క 200 కుటుంబాలను నేలమట్టం చేసి పోలీసుల ద్వారా పోలీసులు కేసు పెట్టి జైళ్లకు పంపి ఆ స్థలాన్ని మొత్తం కబ్జా చేశారమ్మా. రాత్రికి ఎట్లా సాధ్యం అవుతుందంటారు? జరిగింది. అంతా బలగాలను తీసుకొచ్చి ఒకరోజు ముందే పోలీసు వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న లీడర్లందరిని అరెస్ట్ చేసి లోపల నెట్టి మిగతా వాళ్ళను భయభ్రాంతులను చేసి బయటకు వెళ్ళగొట్టి బుల్డోర్లు తీసుకొచ్చి నేలమట్టం చేసి గేట్లు పెట్టి తాళమేసుకున్నారు తెల్లారిసరికి. అట్లాంటి విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం జరుగుతా వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏ కోర్టుకు పోతే న్యాయం జరుగుతుంది అంత తొందరగా చెప్పి అంతమందిని ఒక్క రాత్రి ఎలా బయటికి పంపించగలిగారు? 100 మంది వీధి రౌడీలు వచ్చిండ్రు, చిక్కులోళ్ళు వచ్చిండ్రు, పాములు తేళ్లు తీసుకొని వచ్చిండ్రు, ఇళ్లలు వేసిండ్రు, మహిళలను రోడ్డు మీద గుంజిండ్రు, బస్సుని ఖాళీ చేసిర్రు, బుల్డోర్లు పెట్టిర్రు, నేలమట్టం చేసిర్రు. ఒక సినిమా చూస్తాం, ఎట్లా చూస్తాం 2 గంటల సినిమా, ఆ తరహాలో అక్కడ విధ్వంసం జరిగింది. అక్కడ విధ్వంసం జరిగితే వాళ్ళందరూ నన్ను సంప్రదించారు. ఇట్లా జరిగింది, ఏం చేయాలని చెప్పేసి తెల్లారిన దారికి వస్తే
వెంటనే నేను ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్న రాముల్ గారిని, బీసీ కమిషన్ మెంబర్ ఉన్న ఆచార్య గారికి వెంటనే ఫోన్ చేసిన. అన్న, భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా కూడా అసలు నిజాం పరిపాలన తలదన్నేలా కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా జరిగింది, మనం విజిట్ చేయాలంటే హుటాహుటిన ఢిల్లీ నుండి ఒక 2-3 గంటల్లో వాళ్ళు హైదరాబాద్ చేరుకొని అక్కడ డైరెక్ట్ కలెక్టర్ను, ఆర్డీఓను పిలిపించి ఆ స్థలాన్ని విజిట్ చేసి ఆ స్థలాన్ని సీజ్ చేయించిన ఘనత బీసీ కమిషన్ అమ్మ. ఈ రోజు మేము అక్కడ అందరికి కూడా అండగా నిలబడ్డాం. అంటే ఇప్పుడు